ఆ మధ్య ఒక మధ్య వయస్కుడు మా దగ్గరికి వచ్చాడు. అతడు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతడన్నాడు, అయ్యా, నేనెంతో భక్తిగా ఉన్నాను. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నాను, కానుకలిస్తున్నాను, సంఘ ఆరాధనలకు హాజరవుతున్నాను. కాని ఇంతా చేసినా నా ఆత్మకు ఆనందం అనిపించటం లేదేమిటండి? అతనికి వాక్యానుసారంగా జీవిస్తున్నా ఎందుకు ఆత్మానందం కలగటం లేదు? అతడు తన వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఆనందాన్ని అందులో నుంచి ఉత్పత్తి చెయ్యాలని కృత్రిమ ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము చెప్పాము, చూడు నేస్తం, నీకు ఆనందం నీవు ఏమై ఉన్నావో దాన్ని బట్టి కలగదు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ఆయనను బట్టి కలుగుతుంది. యేసును బట్టే నీకు నాకు ఆనందం అంటూ ఒక బైబిలు వాక్యం అతనికి పరమౌషధంగా అందించాము. యేసే సత్యం, న్యాయం, పరిశుద్ధత. యేసును ధ్యానించు, యేసునే భుజించు, యేసును అనుభవించు. విశేషించి యేసు మనస్సును కలిగి ఉండు. ఆమేన్.